సో అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు టాపిక్ డిస్కస్ చేయడానికి మా మధ్యలోకి సో బికమింగ్ కోరల్ లీడర్, సో లేడీస్ కి రోల్ మోడల్ చెప్పుకోవచ్చు అనమాట. సో ఫిజియోథెరపీ డాక్టర్ గా ఉంటూ బిజినెస్ వచ్చు. అండ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్స్ రిజైన్ చేసి జాబ్స్ పక్కన పెట్టేసి ఈరోజు ఫుల్ టైం చేస్తున్నారు. సో వాళ్ళ హస్బెండ్ బాబాజాన్ సార్ వన్ నాట్ ఫైవ్ డ్రైవర్ అయి ఉండి 35,000 40,000 రూపాయలు చేస్తూ కూడా జాబ్ పక్కన పెట్టి టీం కోసం సర్వీస్ ఇస్తుండడం, ప్రతిరోజు ఆన్ గ్రౌండ్ లో తిరుగుతూ సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు అనమాట. సో అలాంటి గ్రేట్ లెజెండ్ లీడర్ యొక్క టెస్ట్ మనీ ఉందాం. సో మీ అందరూ బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేస్తున్నాం. సో మీరా చెల్లి కోసం బిగ్ క్లాప్స్ అంటే అందరూ కూడా బిగ్ క్లాప్స్. వెల్కమ్ చెల్లమ్మ. మీ టెస్ట్ మనీ అండ్ టాపిక్ డిస్కషన్ కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. వెల్కమ్. జై మాగుజీ, గుడ్ మార్నింగ్ మాగుజీ. వెల్కమ్ చెల్లి. థ్యాంక్ యూ మాగుజీ. స్క్రీన్ షేర్ చేస్తాను మాగుజీ. చేయండి చెల్లమ్మ. థ్యాంక్ యూ మాగుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. జై హో అండి, అందరికి గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ అండి సేఫ్ షాప్ కి ప్లస్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అండి. ఈ రోజు మనమంతా సక్సెస్ అవుతా ఉన్నామంటే ఓన్లీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది సేఫ్ షాప్ లో ఉండటం వల్లే. సో ఫస్ట్ నా గురించి చెప్తానండి. సో నా పేరు వచ్చి మీరా. సో నేను బీపీటీ కంప్లీట్ చేసినాను. బీపీటీ అంటే బ్యాచిలర్ ఫిజియోథెరపిస్ట్, ప్లస్ అది కాకుండా బీకామ్ కూడా కంప్లీట్ చేసినాను. సో ఫిజియోథెరపిస్ట్ గా 12 ఇయర్స్ వర్క్ అనేది చేసినాను నేను. అంటే ఇంటర్ అయిపోతానే జాబ్ లో అంటే స్టడీస్ లోకి వెళ్ళిపోయినాను. సో 12 ఇయర్స్ వర్క్ చేసినాను. ఒక ఎన్జిఓలో 10 ఇయర్స్ చేసినాను. 2 ఇయర్స్ ఓన్ క్లినిక్ అనేది పెట్టుకొని చేసినాను. సో మన సేఫ్ షాప్ బిజినెస్ లో ర్యాంక్ 5 కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ర్యాంక్ 6 దగ్గరలో ఉన్నాను. సో ఇదండి బిఫోర్ నా లైఫ్. సో ఒక డాక్టర్ గా ఒక ఎన్జిఓలో ఒక 40 మెంబర్స్ దాకా పిల్లల్ని నడిపించేది. సో ఎందుకంటే నాకు ఇది సేవ చేసేదంటే చాలా ఇష్టమైన వర్క్ అండి. సో కాబట్టి ఆ, చదువు ఉన్నా గానీ వీళ్ళకి చేయాలా అనే ఉద్దేశంతో నేను ఈ వర్క్ లోకి జాయిన్ అయినాను. సో నా చేతుల మీదుగా 40 మంది దాకా నడిచినారు. ఆ 12 ఇయర్స్ లో నేను అచీవ్ చేసింది. సో ఈ రోజు ఎందుకు అక్కడ వర్క్ లో లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ సేవ చేయాలని ఆశ ఉండింది. కానీ అక్కడ ఉన్న ఎన్జిఓ పైన ఉండే వాళ్ళు ఆ మనీ విషయంలో కరెక్ట్ గా లేదు, నాకు నచ్చలేదు. సో అందుకని నేనే ఓన్ గా వాళ్ళకి సపోర్ట్ చేయాలా అని చెప్పే ఉద్దేశంతో బయట వచ్చేసినాను అక్కడ నుంచి. కానీ ఆపర్చునిటీస్ కోసం ఎతుకుతా ఉన్నాను. ఎందుకంటే మామూలుగా క్లినిక్ లో అంత అమౌంట్ మాకు సరిపడి వస్తుంది కానీ సేవ్ చేసే అంత రాదు. కాబట్టి ఆపర్చునిటీ కోసం ఎతుకుతా ఉన్నాను. సో గ్రేట్ అని చెప్పొచ్చు. మన సేఫ్ షాప్ కంపెనీ నుంచి మనకి ఆఫర్ వచ్చింది, అంటే డబ్బు సంపాదించుకునేకి. సో డబ్బు ఉంటే మనం ఏ విధంగా అయినా హెల్ప్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో. సో ఇది అండి నా గ్రేట్ ఎంట్రీ సేఫ్ షాప్ కంపెనీలో. సో మా సిస్టర్ ద్వారా ఈ బిజినెస్ అనేది నాకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఇది ఎట్లా అనుకున్నాను, మళ్ళీ సెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది మంచి లైఫ్ ఉంది దీంట్లో అనేసి. సరే మా అక్కకు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో జాయిన్ అయినాను. సో ఫస్ట్ చెక్ అండి నాకు ఇది. నా లైఫ్ లో నా డ్రీమ్ అండి. ఈ చెక్ ఏదైతే ఉందో ఇది 2 లక్షలు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను నన్ను. ఎందుకంటే ఆ రోజే ఫస్ట్ రోజు వచ్చినప్పుడే నేను డ్రీమ్ పెట్టుకున్నా, వారానికి 2 లక్షలు నా ఐడి పైన నాకు షో చూపించాలనేసి. సో అతి త్వరలోనే తీసుకుంటాను అది కూడా. ప్లస్ ఈ బిజినెస్ లో జర్నీ చేస్తూ ఫస్ట్ బ్రాంజ్ అయినాను, ర్యాంక్ 2 అయినాను. ర్యాంక్ 2 దగ్గర నుంచి మహా గురూజీ చేపట్టుకున్నాము. సో ఇక అక్కడ నుంచి మాకు ఫాస్ట్ గా సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. ర్యాంక్ 3 అయినాను. టార్గెట్ కూడా ఫస్ట్ అంతవరకు మాకు టార్గెట్ ఉంటుందని కూడా తెలీదు. కానీ అప్పుడు గురూజీ గైడ్ లైన్స్ తో టార్గెట్ కూడా విన్ అయినాను. మళ్ళీ అక్కడ నుంచి 6 టైమ్స్ టార్గెట్ అనేది విన్ అయినాను. యూరోప్ టార్గెట్ కూడా విన్ అయినాను. సో సో ఇలా ఒక్కొక్క టార్గెట్, థైలాండ్ ఇలా ఒక్కొక్క టార్గెట్ విన్ అయినాను. సో పర్లు కూడా మన నరేంద్ర గురూజీ డైమండ్ ఫంక్షన్ లో పర్లు తీసుకున్నాను. మా గ్రేట్ గురుమాత లీనా మేడం వీళ్ళ మా టీం అందరితో పాటు రికగ్నిషన్ అనేది తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది.
సో అలాగే మన చిన్న మా గురుజీ టాప్ లిస్ట్ లో ఉండటం నాకు నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందరకు వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తాను. సో తర్వాత ఫారిన్ ట్రిప్స్ అండి. ఫారిన్ ట్రిప్స్ అండి. సో చూడండి, ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలనేది నా ఫస్ట్ నుంచి ఉన్న డ్రీమ్ అండి, ఫ్లైట్ ఎక్కాలనేసి. సో గ్రేట్, మన సేఫ్ షాప్ ద్వారా ఈ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందండి. బయట అంటే అయింటుందేమో కానీ అంత ఇంత ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేది అనేది బయట లైఫ్ లో అయితే చాలా కష్టం అయ్యేది. సేఫ్ షాప్ వల్ల మనకి ఇది సక్సెస్ అయిందండి. చూడండి. స్క్రీన్ షేర్ ఆపించండి. ఎస్ మా గురించి. ఓకే, కెన్ యూ షేర్? జై హో మా గురుజీ. సారీ మా గురుజీ. సో చూడండి, ఇలాంటి లైఫ్ అనేది మనకి గ్రేట్ ఒక సేఫ్ షాప్ వల్లే అవుతుందండి. ప్లస్ మామూలుగా ఎవరన్నా ఫారిన్ వెళ్తే ఏదైనా వర్క్ కి వెళ్తారు, కష్టపడేకి వెళ్తారు. కానీ ఇలా ఎంజాయ్ చేసేకి వెళ్ళేది వచ్చి మన గ్రేట్ సేఫ్ షాప్ వల్లనే అవుతుంది. సో అందరూ దయచేసి కనీసం అంటే ఈ నేను జాయిన్ అయ్యేదానికి మెయిన్ కారణము ఇవే అండి. ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. రియల్ లైఫ్ లో అయితే అది చాలా కష్టం. ఇక్కడైతే హ్యాపీగా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో బిజినెస్ లో జాయిన్ అయినాను. సో చూడండి, మేము ఉన్న హోటల్, సో చిన్న చిన్న హోటల్స్ అయితే చూస్తున్నాం కానీ ఇంత పెద్ద హోటల్ ఇలాంటి లైఫ్ అనేది చూడలేదు. కానీ ఇక్కడ ఒక గట్టిగా ఒక డిసిషన్ తీసుకున్నాను ఈ ట్రిప్ లో నేను. ఆ, ఇలాంటి లైఫ్ కంటిన్యూగా మనకు కావాలంటే డైమండ్ అయితే మనకు దొరుకుతుంది అని చెప్పేసి, సో ఇక్కడ ఈ హోటల్ దగ్గర డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే నరేష్ మా గురించి ఆ రోజు చెప్తున్నారు, ఇలాంటి లైఫ్ కంటిన్యూగా కావాలా మీకు ఈ ఒక్కసారికి చాలా అనేసి. సో అప్పుడు డిసైడ్ అవునా, నిజమే కదా, ఇలాంటి లైఫ్ మనకి ఫుల్ గా కావాలంటే మనం ఫాస్ట్ గా డైమండ్ అవ్వాలనేసి డిసైడ్ చేసుకున్నాను. చేసుకొని ఇక్కడ ట్రిప్ కి పోయేసినప్పటి నుంచి ఇంకా మా ఆయన్ని ఫుల్ టైం దిగే అనేసి చెప్పినాను. ఎందుకంటే మనం ఫుల్ టైం చేస్తేనే మన లైఫ్ లో సక్సెస్ అనేది ఫాస్ట్ గా వస్తుంది అనేసి. సో తర్వాత బయట నేను ఎంత సంపాదిస్తున్నా కానీ అచీవ్మెంట్ అనేది నాకు చాలా తక్కువ ఉన్నింది. కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక చిన్న ఫోన్ మాత్రమే ఉన్నింది. కానీ ఒక ఫోన్ అచీవ్ చేసుకున్నా, ల్యాప్టాప్ అచీవ్ చేసుకున్నాను. తర్వాత స్కూటీ కూడా అచీవ్ అవుతుంది. సో ఇలాగా ఒక్కొక్కటి 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 లైఫ్ లో మనకి ఒక 3 ఇయర్స్ లోనే ఇవన్నీ అచీవ్ అయిపోయింది. ఫారిన్ ట్రిప్స్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ నేను జాయిన్ అవుతానే చూసిన ఫొటోస్ నేను ఇది. ఇలాగా ఎలాగైతే గురూజీ వాళ్ళు ఆ, ఎలాగైతే ఫారిన్ వెళ్తా అన్నారో ఇలాంటి లైఫ్ నాకు కూడా కావాలని ఒక డ్రీమ్ పెట్టుకొని బిజినెస్ లో స్టార్ట్ అయినాను. కానీ ఈ రోజు అలాంటి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. గురూజీ వాళ్ళలాగా మేము కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఫారిన్ వెళ్ళొచ్చినాము. సో వీళ్ళు రోల్ మోడల్ గా ఆ రోజు ఏదైతే తీసుకున్నానో అలాగే వీళ్ళలాగే ఎదగాలనేసి డిసైడ్ అయినాను. గురూజీ వాళ్ళైతే ఎలా ఫారిన్ ట్రిప్స్ వెళ్తా అన్నారు, సో అలా వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇది రోల్ మోడల్ గా పెట్టుకున్నాను. తర్వాత సీను మా గురుజీ, నరేష్ మా గురుజీ, ఆ, వీళ్ళు కూడా మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. సో నేనైతే మాట్లాడింది లేదు, బాబాజాన్ సార్ మాట్లాడుతుంటారు. సో గురూజీ వాళ్ళ గైడ్ లైన్స్ కూడా తీసుకొని ఇంకా కొద్దిగా ఫాస్ట్ గా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని నరేంద్ర గురూజీ స్టార్టింగ్ లో ట్రైనింగ్స్ మీటింగ్స్ జరిగేటప్పుడు గురూజీ గైడ్ లైన్స్ కూడా దొరుకుతా అనింది. సో థ్యాంక్ యూ మా గురుజీ. తర్వాత చిన్న మా గురుజీ, గురుమాత. సో ఈ రోజు మేము బిజినెస్ తో నిలబడి ఉన్నామంటే గురూజీ వాళ్ళ వల్లనే, గురుమాత వల్లనే. ఏ చిన్న డౌట్ వచ్చినా ఏది వచ్చినా గానీ ఫస్ట్ మాకు మా నుంచి వెళ్ళేది ఫోన్ గురూజీ వాళ్ళకే. సో గురూజీ గైడ్ లైన్స్ తీసుకున్నాం కాబట్టి ఈ రోజు ఉన్నాం బిజినెస్ లో. లేకుంటే చాలా కష్టం అయ్యేది మాకు బిజినెస్ చేసేకి. కానీ ఈ రోజు గైడ్ లైన్స్ తీసుకొని ఇంత సక్సెస్ అవుతున్నాం అంటే ఎప్పటికీ మేము మర్చిపోము. చిన్న మా గురుజీ, తర్వాత గురుమాత. గురుమాత ఏ సపోర్ట్ కావాలన్నా మాకు చేసేది. నాకు ఎక్కువ టీమ్ లో ఏ కావాలన్నా పీడిఎఫ్ చేసేకి, ఇలాగా ఏ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసేది, ఏది కావాలన్నా మేడం నాకు చాలా గైడ్ లైన్స్ ఇచ్చి నేర్పించేది. సో థ్యాంక్ యూ గురుమాత. సో అలాగే బిజినెస్ ప్లాన్ నాకు వచ్చింది మా సిస్టర్ ద్వారా. ఈ రోజు ఇంత హ్యాపీగా ఇంత లైఫ్ అనుభవిస్తానంటే ఒకటే, సో మా సిస్టర్ ద్వారా ఈ బిజినెస్ ప్లాన్ అనేది నాకు రావటము. సో నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫస్ట్ జాయిన్ అయిపోయి తర్వాత దీని గురించి నేర్చుకొని సక్సెస్ అవటము. సో ఎప్పటికీ వీళ్ళు ముగ్గురిని మర్చిపోను.
థ్యాంక్ యూ మా గురుజీ. సో ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ వచ్చి షో ద ప్లాన్. సో బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్లాన్ అనేది కంపల్సరీ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో ప్లాన్ ఫుల్ గా చెప్పకపోతే మనకి రిజల్ట్ అనేది రాదు. సో ప్లాన్ ఎందుకు చెప్పాలంటే మనం చాలా మంది జాయిన్ అవుతాము. సో జాయిన్ అయిన తర్వాత లిస్ట్ రాపిస్తారు, ఇన్విటేషన్ ఇస్తారు. ప్లాన్ అనేది టూకీగానే చెప్పేస్తారు. ఎలా చెప్తారంటే ఒక వారానికి 2 లక్షలు వస్తుంది, 18,000 కడితే 2 లక్షలు వస్తుందని షార్ట్ గా చెప్పేస్తాము. సో ఫుల్ ప్లాన్ మనం ఎప్పుడైతే వాళ్ళకి చెప్తామో అప్పుడే మనకి సక్సెస్ఫుల్ గా మనము రిజల్ట్ అనేది తీసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం ప్లాన్ చెప్తాము. ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఫుల్ గా వాళ్ళకి ఏం లాభం ఉంది, దీంట్లో ఏం బెనిఫిట్ ఉండేది అని ఆలోచిస్తారు. సో మనం దీంట్లో ఉన్న బెనిఫిట్లు అన్ని చెప్పకపోతే వాళ్ళు ఎన్ని రోజులైనా మనం ఫాలో అప్ చేసినా గానీ రారు. కానీ మనం ఏం చేయాలంటే ఫుల్ ప్లాన్ అనేది మనం ఎవరికైతే ఇన్విటేషన్ ఇచ్చింటామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పాలా. తర్వాత చూడండి, వెళ్ళేటప్పుడు మనము డ్రెస్ కోడ్ అనేది నీట్ గా ఉండాలా. సో మనము వారానికి 2 లక్షలు తీసే ప్లాన్ తీసుకెళ్లేటప్పుడు మనల్ని చూస్తే వాళ్ళకి అనిపించాలా, ఓ వీళ్ళు 2 లక్షలు సంపాదించే క్యాపబిలిటీ వీళ్ళకి ఉంది అనేసి అనుకోవాలా. సో చూడండి, మనము వాళ్ళు డ్రెస్ కోడ్ చూస్తారు. ఇప్పుడు మనం ప్లాన్ అంతా చెప్తా అంటాము, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళంతా మనపైనే ఉంటుంది. సో అప్పుడు మనం డ్రెస్ సరిగా లేకుండా, హెయిర్ కట్ సరిగా లేకుండా, డీసెంట్ గా లేకుండా, మనకు షూలు గలీజ్ గా ఉండి ఇట్లా మనము మామూలుగా పాత చెప్పులు వేసుకొని ఇలా మనం గన ప్లాన్ చెప్పినామంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళే ఏం చేంజ్ కాలేదు, వీళ్ళు 2 లక్షలు తెచ్చే ప్లాన్ తెచ్చినారా అని ఆలోచిస్తారు. కాబట్టి మనం ప్లాన్ కి వెళ్ళేటప్పుడు నీట్ గా ఫార్మల్ డ్రెస్ వేసుకొని, హెయిర్ కట్, షేవింగ్ ఇవన్నీ కరెక్ట్ గా నీట్ గా చేసుకొని, లేడీస్ అయితే ఫుల్ డ్రెస్ చూస్తేనే అనిపించల్లా ఆ, వీళ్ళు 2 లక్షలు సంపాదించే క్యాపబిలిటీ ఉంది అనేసి. సో అలా మన డ్రెస్ కోడ్ అనేది తీసుకెళ్లి ప్లాన్ అనేది ఫుల్ గా చెప్పాలా. తర్వాత టైం సెన్స్ ఉండాలా. సో వెయిట్ చేపించేది అనేది చాలా పేషెన్సీ లేని వర్క్. మనం గానీ వాళ్ళని వెయిట్ చేపించినామంటే మనం వెళ్ళి ప్లాన్ చెప్పినా గానీ వాళ్ళు మళ్ళీ ఇనేకి ఇష్టపడరు. వీళ్ళు ఇప్పుడే కరెక్ట్ గా లేరు అనే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఫస్ట్ లోనే వచ్చేస్తుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ ముందే మనం అక్కడ ఉండాలి. వాళ్ళ లొకేషన్ అంతా కొంచెం చూసుకోవాలి. చూసుకొని మన టైంకి గాన ప్లాన్ చెప్పగలిగినామంటే మనకి సక్సెస్ అనేది వస్తుంది. డిసిప్లైన్ గా చెప్పాలా. మన ప్లాన్ చెప్పేటప్పుడు ఒకవేళ మనతో పాటు డౌన్ లైన్స్ ఉంటారు, అప్ లైన్స్ ఉంటారు. సో వాళ్ళు ఎలా అప్ లైన్స్ ఉంటే వాళ్ళని మనం ఫాలో అవుతూ ఉండాలి ప్లాన్ చెప్పేటప్పుడు. ఒకవేళ డౌన్ లైన్స్ ఉన్నారంటే వాళ్ళకి నేర్పించాలి. మనం ప్లాన్ చెప్తా అంటాం, పక్కలో ఉండే వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ చూసుకుంటా ఉంటారు. సో ఇదంతా డిసిప్లైన్ కాదు. నీట్ గా ప్లాన్ అయ్యే వరకు కదలకుండా కూర్చొని మనము వినాలా. ప్లస్ వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా వింటా అన్నారా లేదా అబ్జర్వ్ చేయాలా. ప్లాన్ మనం ల్యాప్టాప్ నే చూస్తూ చెప్పకూడదు. ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళని కూడా చూస్తూ మనం ప్లాన్ చెప్పినామంటే వాళ్ళు వింటా అన్నారా లేదా, కేర్ఫుల్ గా వింటున్నారా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత టెస్ట్ మనీ. ఇప్పుడు చూడండి, మనం ప్లాన్ అంతా చెప్పేస్తాము, దీంట్లో సక్సెస్ అయింది మనం ఎంత నోట్ తో చెప్పినా గానీ వీడియోస్ అనేది వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి బిజినెస్ పెద్దగా ఉందని. సో మన నియరెస్ట్ అప్లైన్ కానీ మన చిన్న మా గురుజీ కానీ టెస్ట్ మనీలు ఎప్పుడు మనకి యూట్యూబ్ లో అవైలబుల్ లో ఉంటాయి. సో గురూజీ గురించి ఎడ్యుకేషన్ చేసి సో ఒక్కొక్క టెస్ట్ మనీ చూపించినామంటే సో వాళ్ళప్పుడు నమ్ముతారు బిజినెస్ ఏమి ఎట్లా అనేసి. అయితే నియరెస్ట్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెస్ట్ మనీ చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా ఒకసారి మాట్లాడించినామంటే మనకు. ఇంకోటి మాట్లాడించేదంటే ఏమి చెప్పకుండా ఎంటీగా వాళ్ళని మాట్లాడించకూడదు. సో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకి టైం ఉంటుందో లేదో కనుక్కుంటాము. మీ లక్కు టైం ఉంటే వాళ్ళు మాట్లాడతారు మీతో అని ఒక విషయం చెప్పి మళ్ళీ మనం మాట్లాడించాలి. మనం ఎంత హై చేసినామంటే బిజినెస్ ని అంత మనకి ఈజీగా బిజినెస్ లో నుంచి డిడీస్ అనేది వస్తాయి. తర్వాత ప్లాన్ చెప్పేటప్పుడు మనం ఫుల్ గా మన భరోసా అనేది ఇవ్వాల. ఎవరైతే తీసుకెళ్ళింటారో వాళ్ళు ప్లాన్ విన్న తర్వాత నేనున్నాను, నేను అన్ని చూస్తున్నాను, దీంట్లో సక్సెస్ అవుతాము కలిసి అనేసి మనము చెప్పాలా. సో థ్యాంక్ యూ మా గురించి అవకాశం ఇచ్చినందుకు. సో తర్వాత ఈ బిజినెస్ లో 3వ రోజు చేయాల్సింది. సో లాగిన్ అయిన 3వ రోజు సేఫ్ షాప్ అడ్డా గ్యారా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్ అయినా కానీ లేదా మిగతా యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే
కింద ఇవ్వబడిన వీడియోస్ ని ఖచ్చితంగా చూడాలా మరియు మీకు కావాల్సిన వివరాలను డైరీలో రాసుకోవాలి. సో ఏదైనా మనం చూస్తానే మనకి ఆ పాయింట్ నచ్చిందంటే కంపల్సరీ డైరీలో అనేది నోట్ చేసుకోవాలా. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ఏమంటే వాట్ ఈజ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేసి, తర్వాత వైఎంఎల్ఎం ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏమంటే మన బిజినెస్ లో మనం జాయిన్ అవుతానే జాయిన్ అయిన తర్వాత మనం ఎవరైతే రెఫర్ చేస్తామో వాళ్ళు మల్టిప్లికేషన్ అయితే మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఎంఎల్ఎం అంటే సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో చాలా మంది మనం ప్లాన్ చెప్తానే నేను చాలా చేస్తున్నాను చూస్తున్నాను అంటారు. సో మెయిన్ గా దీంట్లో 3 డిఫరెన్స్ ఉంటాయి వేస్. ఒకటి వచ్చి మనీ ట్రాన్సాక్షన్, సో డబ్బు కట్టడం మనుషుల ద్వారా కట్టించడం ఇలాగా మనకు ఉంటుంది. సో అది ఇల్లీగల్. ఎందుకంటే కొద్ది రోజులు జరిగినా కానీ మళ్ళీ డబ్బులు అంతా ఒక్కసారిగా తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మనకి అక్కడ నెగిటివ్ అనేది వస్తుంది. సో మనం ఏదైనా చెప్తే కూడా చాలా మంది అదే అనుకుంటారు, కానీ మనం డిఫరెంట్ అనేది వాళ్ళకి చెప్పినామంటే అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి వచ్చి ప్రోడక్ట్ సెల్లింగ్ ఉంటుంది. అంటే ఓన్ ప్రోడక్ట్స్ సేల్ చేసేది, మోడీ కేర్, ఆంబే అలాంటివి. సో అది ఎలా అంటే ప్రోడక్ట్స్ తీసి అమ్మటము. సో మనం తీసుకుని అమ్ముతా ఉండాల. సో ఇది కూడా ఆ గ్రోత్ వస్తుంది కానీ చాలా లేట్ గా వస్తుంది. మళ్ళీ ప్లస్ మనం పెట్టుబడి ప్రతిసారి పెడతా ఉండాల. సో మనది వచ్చి డైరెక్ట్ సెల్లింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ గా ఎవరికో డిస్ట్రిబ్యూటర్, డీలర్లకు, ఏజెంట్లకు వచ్చే డబ్బును మనకి ఇస్తారు ఒక ప్రోడక్ట్ పైన. సో దీంట్లో మనం కొనేది ఉండదు, అమ్మేది ఉండదు. సో ఓన్లీ రెఫర్ చేస్తామంతే. సో మంది సక్సెస్ఫుల్ గా అవుతుంది. దీంట్లో నెంబర్ 1 కంపెనీ మన సేఫ్ షాప్ అండి, గ్రేట్ అని చెప్పొచ్చు. సో 24 ఇయర్స్ గా హిస్టరీ ఉండే కంపెనీ మనది. ప్లస్ బయట బిజినెస్ అంతా ఇప్పుడు చెప్పిన దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్, తర్వాత మనీ ట్రాన్సాక్షన్ ఇవన్నీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది అక్కడ ఉండదండి. కానీ ఇక్కడ మన గ్రేట్ సేఫ్ షాప్ లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో సపోర్ట్ చేసేకి ఎప్పుడు 24 అవర్స్ మన అప్లయన్స్ మన దగ్గర ఉంటారు. కాబట్టి మనం దీంట్లో ఫాస్ట్ గా గ్రోత్ అవ్వచ్చు. తర్వాత రాయల్ టైగర్ టీమ్ అండి మంది. సో వికాస్ మా గురుజీ మనకి రాయల్ టైగర్ టీమ్ ని తెచ్చినారు. సో ఫౌండర్ లీడర్ వికాస్ మా గురుజీ. సో సేఫ్ షాప్ కంపెనీలోనే ది బెస్ట్ టీం ఏదైనా ఉందంటే అది రాయల్ టైగర్ టీం. సో దాంట్లో మనం అందరం ఉండటం మన గ్రేట్ అండి అది. సో తర్వాత లాగిన్ అయిన 3వ రోజు సేఫ్ షాప్ అడ్డా గేరా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్లో ప్లే లిస్ట్ లో ఉన్న 8 స్టెప్ ట్రైనింగ్ వీడియోని ఖచ్చితంగా చూడాలి. చూడండి, ఇక్కడ ఏ స్టెప్ ట్రైనింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బిజినెస్ లో సక్సెస్ అవ్వాలా అంటే మెయిన్ గా మనకి ఏ స్టెప్ ట్రైనింగ్ అనేది జాయిన్ అయిన వాళ్ళు కంపల్సరీ వినాలి. సో ఎవరైతే ఏ విధంగా అయినా వాళ్ళకి ఏ స్టెప్ ట్రైనింగ్ అనేది ఎప్పుడు మనకు వీలైనప్పుడంతా వాళ్ళకి అందిస్తా ఉండాలి. ఒకవేళ అందించకపోతే దూరం ఉంటే సో మనం గ్రేట్ చిన్నారావు మా గురుజీ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో అదైనా సెండ్ చేసి వాళ్ళు వినే మారి చూసుకోవాలి. థ్యాంక్ యూ మా గురుజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఇది నా ప్యారీ టీమ్ అండి. సో ఈ రోజు నేను ఇంత సక్సెస్ అవుతా అన్నాను, ఇంత నమ్మకంగా ఉన్నాను, ఫారిన్ ట్రిప్స్ వెళ్తా అన్నాను అంటే ఒకటే కారణము నా టీం. సో నా టీం నాకు సపోర్ట్ గా ఉన్నందువల్లే ఈ రోజు నేను సక్సెస్ అన్నాను. ఎప్పుడు కానీ అప్లయన్స్ కి టీమ్ కు ఎప్పుడు ఉంటాను. తర్వాత ఏదైతే నేనైతే అచీవ్ చేసుకున్నానో అవన్నీ నా టీంకి అచీవ్ అయ్యే మరి చూస్తాను. సో వాళ్ళందరి దగ్గర ఎప్పుడు కావాలన్నా నా సర్వీసు ఇచ్చేకి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చింది. సో రైట్, మీరా చెల్లి కోసం బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్, కంగ్రాచులేషన్ చెల్లమ్మ. సో నెక్స్ట్ కమిట్మెంట్ చెప్పండి చెల్లి. ఇప్పుడైతే మరి పెద్ద లెవెల్లో టాపిక్ డిస్కస్ చెప్పారు. సో నెక్స్ట్ మళ్ళీ టాపిక్ డిస్కషన్ వచ్చింది, మళ్ళీ ఒక 2 months తర్వాత వచ్చింది నెక్స్ట్ కాంటెస్ట్ లో మళ్ళీ వచ్చింది. అప్పటికల్లా ఏ లెవెల్కి వస్తారు? మా గురుజీ కోరల్ కంప్లీట్ చేస్తాను మా గురుజీ, బ్లెస్సింగ్ తో మా గురుజీ. తర్వాత ఎక్కువ మందిని కూడా టీమ్ లో చాలా మందిని అప్డేట్ చేపిస్తాను మా గురుజీ. సో ఇప్పుడు ఎవరైతే అప్డేట్ లో లేరో వాళ్ళ దగ్గర అందరి దగ్గర వెళ్ళి సపోర్ట్ తీసుకొని సపోర్ట్ చేసి వాళ్ళందరినీ అచీవ్ చేపిస్తాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, మీ బ్లెస్సింగ్ మా గురుజీ. గ్రేట్ చెల్లమ్మ. లెవెల్ కి చేంజ్ అవుతూ ఉండాలి. ఇది ప్రతిదీ నేను మీకోసం దాచి పెడుతున్నాను. అంటే మీరు ఎప్పుడెప్పుడు ఇది చెప్తున్నారు ఏంటి కదా అనేది అన్నీ ఉంటాయి అనమాట. ఓకేనా? సో అన్ని కూడా మంచిగా చేసుకోవాలి. ఓకేనా? మీ బ్లెస్సింగ్ మా గురుజీ. గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా గురుజీ. సో చెల్లి కోసం బిగ్ క్లాప్స్ అంటే
సరే టైగర్స్, ఈ రోజు టాపిక్ డిస్కషన్స్ అయిపోయింది. మీరు చేయాల్సింది ఏంటంటే కమిట్మెంట్